మహిళలు తిరుగుబాటు చేస్తారా? ఈ పేరా చూద్దామండి. వర్సేల్స్కి వెళుతున్న ప్యారిస్ మహిళలు. వీళ్ళు వర్సేల్స్కి వెళ్తున్నారు. 1789 అక్టోబర్ 5న మహిళలు వెర్సేల్స్కి వెళ్ళి తమతో రాజును తీసుకువచ్చిన సంఘటనను తెలియజేస్తున్న చిత్రాల్లో ఒకటన్నమాట ఈ చిత్రం. ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనల్లో కూడా మహిళలందరూ కూడా మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు. వీటిల్లో తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. ఇలాగ ఈ సంఘటనలన్నిటిలోని పాల్గొంటే తమ జీవితాలు మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. మూడవ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు. బజార్లో పూలు, పళ్ళు, కూరగాయలు అమ్మేవారు లేదా ధనికుల ఇళ్లలో పనులు చేసేవాళ్ళు. అధిక శాతం మహిళలకు చదువు, ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేవి కాదు. కులీన, మూడో ఎస్టేట్ సంపన్న వర్గాల కుమార్తెలు మాత్రమే కాన్వెంట్లో చదవగలిగేవారు. ఆ తర్వాత వాళ్లకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసేవారు. శ్రామిక మహిళలు తమ కుటుంబాల బాధ్యత కూడా వహించాల్సి వచ్చేది. ఈ శ్రామిక మహిళలు తమ కుటుంబాల బాధ్యత కూడా వహించాల్సి వచ్చేది. వంట చేయడం, నీరు తీసుకురావడం, రొట్టెల కోసం క్యూలో నిలబడటం, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ బాధ్యతలు వహించేవారు. పురుషుల కంటే మహిళల వేతనాలు తక్కువగా ఉండేవి. ఈ క్రమంలో వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి మహిళలు తమ సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించారు. మహిళలు ఏం చేశారండి? వాళ్ళ అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలను ప్రారంభించారు. ఫ్రాన్స్లోని వివిధ పట్టణాల్లో 60 దాకా మహిళల క్లబ్బులు ఏర్పాటయ్యాయి. వాటిలో విప్లవ గణతంత్ర మహిళల సంఘం, సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్ బాగా ప్రఖ్యాతిగాంచింది. పురుషులతో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు అనుభవించాలనేది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. పురుషులతో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు కూడా అనుభవించాలనేది వాళ్ళ ప్రధాన కోరిక అన్నమాట. 1791 రాజ్యాంగం వారిని నిష్క్రియ పౌరులుగా చేయటంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. 1791 రాజ్యాంగం మహిళలను నిష్క్రియ పౌరులుగా చేయటంతో వాళ్ళు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు కావాలని వాళ్ళు పోరాటాలు చేపట్టారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు కావాలని మహిళలు పోరాటాలు చేపట్టారు. అప్పుడే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని భావించారు. ప్రారంభ సంవత్సరాల్లో విప్లవ ప్రభుత్వం మహిళల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే చట్టాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంలో పాటు ఆడపిల్లలకు చదువు తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసే హక్కును తీసేశారు. వివాహం అనేది స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందం. దీనిని పౌర చట్టం కింద నమోదు చేసుకోవాలి. విడాకులను చట్టబద్ధం చేశారు. వాటి కోసం పురుషులు, స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు ఇప్పుడు ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు. కళాకారులు కావచ్చు, చిన్న వ్యాపారాలు కూడా నడపవచ్చు. సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. బీతావహ పాలనా కాలంలో మహిళల క్లబ్బులు మూసివేస్తూ, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిషేధిస్తూ కొత్త ప్రభుత్వం చట్టాలు చేసింది. అనేక మంది ప్రముఖ మహిళలను చెరసాల పాలు చేశారు. మరణశిక్ష కూడా విధించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయి. 19వ శతాబ్దపు చివర, 20వ శతాబ్దం ఆరంభంలో ఓటు హక్కు కోసం అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం కొనసాగింది. విప్లవ కాలంలో ఫ్రెంచి మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946లో ఓటు హక్కు లభించింది. మహిళలు తిరుగుబాటు చేస్తారా అనే పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1. మహిళలు వెర్సేల్స్కి వెళ్ళి తమతో రాజును తీసుకువచ్చిన సంఘటన ఏ సంవత్సరంలో, ఏ నెలలో జరిగినది? 1789 సంవత్సరంలో అక్టోబర్ 5న జరిగింది.
1789 సంవత్సరంలో అక్టోబర్ 5న మహిళలు వెర్సైల్స్కి వెళ్ళి రాజును తమతో తీసుకువచ్చారన్నమాట. 2. ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలతో ఎవరు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు? ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలలో ఎవరు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారంటే మహిళలు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు. 3. మహిళలు ఫ్రెంచ్ సమాజంలో సంభవించిన సంఘటనలలో తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా ఎవరిపై ఒత్తిడి తీసుకురావచ్చని వారు ఆశించారు. విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని వారు ఆశించారు. తమ జీవితాలు మెరుగుపరుచుకునే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవచ్చని మహిళలు ఆశించారు. 4. మూడవ ఎస్టేట్లోనే అధిక శాతం మహిళలు దేనికోసం శ్రమించాల్సి వచ్చేది? జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. మూడవ ఎస్టేట్లోనే అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. 5. మూడవ ఎస్టేట్లోని మహిళలు జీవనోపాధి కోసం ఏ పనులు చేసేవారు? మూడవ ఎస్టేట్లోని మహిళలు జీవనోపాధి కోసం బట్టలు కుట్టడం, ఉతకడం, బజార్లో పూలు, పళ్ళు, కూరగాయలు అమ్మేవారు, ధనికుల ఇళ్లల్లో పనులు చేసేవారు. అధిక శాతం మహిళలకు చదువు, ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేది కాదు. అధిక శాతం మహిళలకు ఈ మూడవ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలకు చదువు, ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేది కాదు. 6వ బిట్టు, కాన్వెంట్లో ఎవరు చదివేవారు? కాన్వెంట్లో కులీన వర్గానికి చెందిన వాళ్ళు, మూడో ఎస్టేట్లోని సంపన్న వర్గాల కుమార్తెలు మాత్రమే కాన్వెంట్లో చదువుకోగలిగేవారు. తర్వాత వాళ్ళకి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసేవారు. 7. శ్రామిక మహిళలకు ఉన్న బాధ్యతలు ఏమిటి? తమ కుటుంబాలకు బాధ్యత వహించేవారు. వంట చేయడం, నీళ్లు తీసుకురావడం, రొట్టెల కోసం క్యూలో నిలబడటం, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ బాధ్యతలు వహించేవారు. వీరికి పురుషుల కంటే వేతనాలు తక్కువగా ఉండేవి. 8వ బిట్టు, శ్రామిక మహిళలు వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి వేటిని ప్రారంభించారు? రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలను ప్రారంభించారు. శ్రామిక మహిళలు వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలను ప్రారంభించారు. 9. ఫ్రాన్స్లోని వివిధ పట్టణాల్లో ఎన్ని మహిళా క్లబ్బులు ఏర్పాటయ్యాయి? ఫ్రాన్స్లోని వివిధ పట్టణాల్లో దాదాపు 60 దాకా మహిళా క్లబ్లు ఏర్పాటయ్యాయి. 10. ఈ 60 మహిళా క్లబ్బుల్లో బాగా ప్రఖ్యాతిగాంచినది విప్లవ గణతంత్ర మహిళా సంఘం. విప్లవ గణతంత్ర మహిళా సంఘం, సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్ బాగా ప్రఖ్యాతిగాంచినది. 11. మహిళలకు ఉన్న ప్రధానమైన కోరిక ఏమిటి? పురుషులతో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు కూడా అనుభవించాలనేది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. 12వ బిట్టు, ఏ రాజ్యాంగం మహిళలను నిష్క్రియ పౌరులుగా చేయటంతో వారు నిరాశకు లోనయ్యారు? 1791వ రాజ్యాంగం మహిళలను నిష్క్రియ పౌరులుగా చేయటంతో వాళ్ళు నిరాశకు లోనయ్యారు. 13. మహిళలు వారికి ఏ హక్కులు ఉంటే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని భావించి పోరాటాలు చేశారు. 1. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు. ఈ హక్కులు ఉంటే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని వాళ్ళు పోరాటాలు చేశారు. 14. ప్రారంభ సంవత్సరాలలో విప్లవ ప్రభుత్వం మహిళల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏ చట్టాలను ప్రవేశపెట్టింది? ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆడపిల్లలకు చదువు తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసే హక్కును తీసేశారు. వివాహం స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందం, వివాహాన్ని పౌర చట్టం కింద నమోదు చేసుకోవాలి. విడాకులను చట్టబద్ధం చేశారు. విడాకుల కోసం స్త్రీ పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు. కళాకారులు కావచ్చు. చిన్న వ్యాపారాలు కూడా నడపవచ్చు. 15. మహిళల ఉద్యమం ఎందుకు కొనసాగింది? సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. 16. బీతావహ పాలనా కాలంలో మహిళల పట్ల కొత్త ప్రభుత్వం ఎటువంటి చట్టాలను చేసింది? బీతావహ పాలనా కాలంలో మహిళల కోసం కొత్త ప్రభుత్వం మహిళల క్లబ్బులు మూసివేసింది. మహిళల పట్ల కొత్త ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేసిందంటే మహిళల క్లబ్లు మూసివేసింది. వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిషేధించింది. అనేక మంది ప్రముఖ మహిళలను చెరసాల పాలు చేశారు. మరణశిక్ష విధించారు. 17.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలు దేనికోసం పోరాటం చేశారు? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలు ఓటు హక్కు కోసం పోరాటం చేశారు. మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం వాళ్ళు పోరాటం చేశారు. 18. అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం ఏ శతాబ్దంలో కొనసాగింది? 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం కొనసాగింది. 19. విప్లవ కాలంలో ఎవరి రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి? విప్లవ కాలంలో ఫ్రెంచ్ మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. 20. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946లో ఓటు హక్కు లభించింది. 21. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ ఎవరు? ఒలింపే డి గౌజెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.